అల్లు అర్జున్ అట్లీ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనసులో సినిమా ఉన్నంత వరకు మా ఛానల్లో మాట ఉంటుంది. వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఇక పాయింట్కి వచ్చేద్దాం. అల్లు అర్జున్ అట్లీ మూవీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మళ్ళీ అదే పాత చింతకాయ క్యారెక్టర్స్ అయితే మన ముందుకు రాబోతున్నారు. అట్లీ అని తెలుస్తుంది. అసలు అది ఏంటి అనుకుంటున్నారా? మనకు తెలిసిందే కదా, అట్లీ గారి సినిమాల్లో మ్యాక్సిమం టైమ్స్ హీరోలు అయితే డ్యూయల్ రోల్లో కనిపిస్తూ ఉంటారు. అదే టైప్లో ఇప్పుడు మన అల్లు అర్జున్ సినిమాలో కూడా అల్లు అర్జున్ గారు త్రిబుల్ ఫోజ్లో కనబడబోతున్నారంట. ఒక ఫాదర్ అలాగే ఇద్దరు కవల పిల్లలు క్యారెక్టర్స్ అయితే అల్లు అర్జున్ గారు చేయబోతున్నారని తెలిసింది. అయితే ఈ సినిమా సూపర్ హీరో సబ్జెక్ట్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్లో ఇదే ఒక భయంగా మారిందనమాట. అట్లీ గారు ఇప్పటివరకు తీసిన 5 సినిమాల్లో కూడా 3 సినిమాల వరకు దాదాపు డ్యూయల్ రోల్స్లోనే హీరోలు అయితే కనిపించారు. ఆ సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా అట్లీ గారికి ఉన్న పేరుని బట్టి అది ఒక ఆల్ మిక్స్డ్ జ్యూస్ లాగా ఉండబోతుంది సినిమా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా అలాగే ఎక్కడ ఉంటుందో అని చెప్పి కంగారు అయితే మొదలైంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్లో, అలాగే కామన్ ఆడియన్స్లో కూడా. ఇక పాయింట్కి వచ్చేస్తే, ఇప్పటికే అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్గా పేరు పొంది పుష్ప 2తో ఎటువంటి ప్రపంచం సృష్టించారో మనందరికీ తెలిసిందే. మరి అలాంటి హైప్ ఉన్న అల్లు అర్జున్ దగ్గర నుంచి డెఫినెట్గా ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే కామన్గా అందరు హీరోల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఐకాన్ స్టార్ కాబట్టి ఇంకా ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని అట్లీ రీచ్ అవుతాడా లేదా అన్నది ఇక్కడ పాయింట్గా మారింది. ఇప్పుడు చాలా వరకు ఇది ఒక పెద్ద డౌట్గా మారింది. డిస్కషన్ కూడా బాగా పెరిగింది సోషల్ మీడియాలో. ఇప్పటివరకు చూస్తే అట్లీ తీసిన మెర్సల్, బిగిల్, జవాన్ లాంటి సినిమాలలో హీరోలు డ్యూయల్ రోల్స్లో కనబడ్డారు. అలాగే అవి మంచి హిట్స్గా నిలిచినప్పటికీ కూడా అవి ఆల్ మిక్స్ జ్యూస్ లాంటి సినిమాలు అన్నట్టుగానే పేరైతే తెచ్చుకున్నాడు అట్లీ. మరి ఈసారి ఈ మీటర్ నుంచి దూరంగా సినిమా తీసి హిట్ కొట్టాలి. అప్పుడు కానీ జనాలకైతే సినిమా గట్టిగా ఎక్కదనమాట. ఎన్ని గ్రాఫిక్స్ ఉన్నా ఏమున్నప్పటికీ కూడా ఆ ఫ్లేవర్ అనేది మారకపోతే కనుక సినిమా పైన ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడిద్దేమో అని చెప్పి చాలా వరకు టెన్షన్ అయితే ఉంది. ఏదేమైనా సరే అల్లు అర్జున్ దగ్గర నుంచి ఒక మంచి సాలిడ్ హిట్ అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే పుష్ప తర్వాత తీస్తున్న ఒక గ్రాండ్ స్కేల్ సినిమా, అది కూడా ఫస్ట్ సూపర్ హీరో సినిమా. అలాగే అల్లు అర్జున్ దగ్గర నుంచి మొదటి డ్యూయల్ రోల్ సినిమా కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆడియన్స్లో ఉన్నాయి. మరి అల్లు అర్జున్ అట్లీతో చేతులు కలిపి సినిమా తీయడంలో మీకు మంచిగా అనిపిస్తుందా, లేకపోతే రిస్క్ చేస్తున్నా అనిపిస్తుందా అని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియదు. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ మీరు కూడా యాక్టివేట్ చేసుకుని ఫ్యూచర్లో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి.